సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో మంగళవారం దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాలల ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్లు ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో మంగళవారం దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాలల ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్లు ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఉన్న విద్యా ప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు మానవతా విలువలు లోపిస్తున్నాయని, దానికి కారణం పాఠ్యపుస్తకాలలో నైతిక విద్యకు సముచిత స్థానం కల్పించకపోవడమేనని అన్నారు. మే నెల 10వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ తరగతులకు తల్లిదండ్రులు తమ చిన్నారులను పంపించి తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత మందిరం కార్యదర్శి మొరిశెట్టి రామ్మూర్తి, నాగవెల్లి దశరథ, రాగి భాస్కరాచారి, పర్వతం సంధ్యారాణి, గజ్జల వెంకటరెడ్డి, బైరు విజయ, కృష్ణతో పాటు 50 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.